ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతోని సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. సరే, ఆ జిల్లాల పర్యటన మీద కూడా ఇంకొక వర్షన్ నడుస్తుంది. ఒక దిక్కు సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటే సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసమే సీఎం జిల్లా పర్యటనలు చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదొక సెక్షన్ కూడా ఉంది. అయితే దాంట్లోకి నేను బోదలుచుకోలే. కానీ నిన్న సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి, ఆయన సొంత జిల్లాకి ఒక సీఎం వస్తుండు అంటే ఆ సభ, ఆ బహిరంగ సభ ఎంత గ్రాండ్ సక్సెస్ కావాలి. కానీ నిన్న జరిగినటువంటి సీఎం సభ చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత రకరకాల సందర్భాలలో బయటపడుతూనే ఉంది. నిన్న సొంత జిల్లాల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మిగతా జిల్లాలన్నీ తిరిగేందుకు ప్లాన్ చేస్తే నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ను చూసి అక్కడున్న మంత్రే మాట్లాడిండు. బహిరంగ సభ వేదిక మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఇట్లా ఉండాల్సింది కాకపోయినేమో, లైట్ తీసుకున్నారేమో, ఇంకా జనం రావాల్సింది ఉండే, ఇంకా ఏదో చేయాల్సింది ఉండే అని సాక్షాత్తు ఆ జిల్లా మంత్రే ఆ బహిరంగ సభ వేదిక మీదనే మాట్లాడిండు. అంటే ఒక్కసారి ఆ బహిరంగ సభ జరిగినటువంటి తీరు ఎట్లా ఉంది అనేది మనందరికీ అర్థమవుతుంది. అట్టర్ ఫ్లాప్. ఒకటే ముక్కలో చెప్పాలంటే నిన్న జరిగినటువంటి సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా చేసినటువంటి నిన్న మహబూబ్ నగర్ జిల్లా టూర్ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది అని ప్రతిపక్షంలో బయటోళ్ళు అనుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు.